సహజ సంపదకు నెలవైన వెనెజువెలాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కర్రపెత్తనం మొదలుపెట్టారు. ఆ దేశ చమురును, దాని ద్వారా వచ్చే ఆదాయాలపై తానే పెత్తనం చలాయిస్తానంటూ అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా వెనెజువెలాతో కీలక చమురు ఒప్పందాన్ని ప్రకటించారాయన. దీని ప్రకారం వెనెజువెలా 30 నుంచి 50 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ ను అమెరికాకు ఇవ్వనుంది. వాటి ధర, అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా అమెరికానే పర్యవేక్షిస్తుంది. సో ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ కు ఆదేశాలు జారీ చేశారు. ప్రణాళిక తక్షణమే అమలు చేయండి, వెనెజువెలా చమురును షిప్పుల్లో నింపండి, వాటిని అమెరికా డాక్లలో స్టోర్ చేయండి అని స్పష్టం చేశారు. ట్రంప్ ఆదేశాలతో ఇప్పటికే వెనెజువెలాలో వెలికి తీసిన చమురును బ్యారెల్స్ లో నింపారు. నౌకల ద్వారా అమెరికా గల్ఫ్ కోస్ట్ ప్రాంతంలోని రిఫైనరీలకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈ చమురు ద్వారా వచ్చే డబ్బును వెనెజువెలా, అమెరికా ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారట. ఇక ఇదిలా ఉండగా వెనెజువెలాకు చెందిన చమురు కంపెనీలతో శుక్రవారం వైట్ హౌస్ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఓవల్ ఆఫీస్ లో జరిగే ఈ సమావేశంలో ఎక్సాన్, చెవ్రాన్, కోనోకో ఫిలిప్స్ వంటి చమురు కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇదిలా ఉండగా వచ్చే మిడ్ టర్మ్ ఎన్నికల విషయంలో సొంత పార్టీ సభ్యులను ట్రంప్ బహిరంగంగా హెచ్చరించారు. 2026 మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో పార్టీ పనితీరుపైనే తన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. చట్టసభ సభ్యులకు ఇచ్చిన విందులో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రతినిధుల సభలో మెజారిటీ కోల్పోతే తన అభిశంసనను డెమోక్రాట్లు కోరతారని వ్యాఖ్యానించారు. అందుకే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో రిపబ్లికన్లు ఖచ్చితంగా గెలవాలన్నారు. కాగా వెనెజువెలాలో ఇప్పట్లో ఎన్నికలు ఉండవని ట్రంప్ ఇప్పటికే తేల్చేశారు. కాబట్టి రాబో రోజులలో వెనెజువెలా సహజ సంపదను పీల్చి పిప్పి చేసే వరకు అమెరికా అయితే వదలదు. వెనెజువెలాలో సుమారు 300 బిలియన్ బ్యారెళ్ల ఇంధన నిక్షేపాలు ఉన్నట్లు అంచనా. ఇది అమెరికా కన్నా 4 రెట్లు ఎక్కువ.